కోపం ఉన్న దగ్గర అన్నం ఉంటుంది. మేము ఒకవేళ కోపం చేసినా మీరు మార్చుకుంటారు, మీ పద్ధతి మార్చుకొని ఏదైనా మాకు సహకరిస్తారని మేము ఏమైనా కోపగిస్తాం. కానీ అమ్మకు బిడ్డ మీద కోపం లేదంటే మాకు కూడా మా వ్యవస్థ, మా జోగిని వ్యవస్థ కోపంగా అంటే మీరు సర్దుపుచ్చుకోవాలి. మళ్ళీ మేము సామరస్యంగా ఒక కమిటీ వేసో, ఒక మీటింగ్ వేసో, ఇప్పుడు ఐఏఎస్లని ఐపీఎస్లని బోనాల పండుగ కమిటీలలో వేస్తారు. ఐఏఎస్ ఐపీఎస్లకు ఏం తెలుసు అండి? బోనాల గురించి ఏం తెలుసు? బోనం అందరు ఐఏఎస్ ఐపీఎస్లను పిలవండి, వాళ్ళకి బోనాలు ఇవ్వండి, బోనం ఉదయమనండి, మాలాగా బోనం పెట్టమనండి, ఏం చేస్తారు చేయమనండి, వాళ్ళని చూస్తాం. వాళ్ళకి తెలియదండి. వాళ్ళని కమిటీలో వేస్తే వాళ్ళని ఒక పోతంగలని, ఒక కార్యక్రమ నిర్వాహకులు ఉంటారు కదా, చాలా మంది ఓల్డ్ సిటీలో కానీ, సిటీలో కానీ, లష్కర్లో కానీ, మన తెలంగాణ అంటేనే హైదరాబాద్తో అవినాభావ సంబంధం. హైదరాబాద్ ఒక హెరిటేటరీ. మనకి ఈ కల్చర్లో ఉన్న వాళ్ళు చాలా మంది శివశక్తులు ఇక్కడ వాళ్ళు ఫెమిలియర్. లైక్ ఎట్లాగైతే మీరు రాష్ట్ర మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఒక హెడ్ ఆఫీస్ ఎలాగైతే మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉందో, శివశక్తులు కూడా ఫెమిలియర్గా ఉన్న వాళ్ళు చాలా మంది హైదరాబాద్లోనే ఉన్నారు. ఎందుకంటే ఈ హైదరాబాద్కి మంత్రుల కల్చర్, ఎమ్మెల్యేల కల్చర్, ఈ లీడర్ల కల్చర్ ఉండడం వల్ల, అదే ఒక దౌర్భాగ్యం చెప్పాలంటే, మాకు అది దగ్గరగా ఉండడం వల్ల, కలిసే విధానం ఉండడం వల్ల కొంతవరకు డెవలప్ చేసుకోగలిగారు. అట్లానే నేను ఎవరు చేయలేదు అనలేదు. గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు, చాలా మంది మంత్రులు గుడులు కట్టించారు. పెద్దమ్మ గుడి జనార్దన్ అన్న కట్టించలేదా? జనార్దన్ రెడ్డి గారు కట్టించారుగా పెద్దమ్మ గుడి. ఎల్లమ్మ గుడి కూడా వాళ్ళ సమీక్ష. ఇవన్నీ అవుతున్నాక ఎండోమెంట్ ఎందుకు మరి ఇంకా ఎక్కడ జాప్యం జరుగుతుంది? మేము చెప్తే కదా, ఒడిబియ్యం పోయండి, బోనాలు సమర్పించండి, బొట్లెక్కియండి, మల్లన్నకు 5 కిలోల బండారు ఎక్కియండి అంటాను. ఆ బండారు తీసుకు సమ్మక్క సారక్క గిరిజన దేవత, ఆమె దగ్గర కూడా కొంత ట్రై చేస్తారు, వెళ్ళి అక్కడ కూడా చేద్దామని. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అది అలా ఉండాలి. ఎందుకంటే గ్రామాల్లో కట్టుబాట్లు, ఆ చేసే విధానం అలాగే ఉండాలి. అది మన రాష్ట్రానికి మంచిది. ఇంకొకటి చెప్తున్నాను, మహంకాళి అమ్మవారి చుట్టూ చాలా రాజకీయం చాలా రోజులుగా నడుస్తుంది. చాలా ముఖ్యమంత్రులు వచ్చి ఎర్లీ మార్నింగ్, ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 3ంటికి ఆయన బోనం సమర్పించడానికి వచ్చేవారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు అక్కడ. ఎందుకంటే రాజ్యాధికారం ఎక్కడ ఉంటుంది అంటే, ఒక అమ్మవారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన గడ్డ మీద, అంటే మన నగర నడిబొడ్డులో ఆ అమ్మవారు ఉంది. అమ్మవారి చరిత్ర మీకు ఏం తెలుసు? మహంకాళి. ప్రజలు కూడా ఇది బాగా, జనాలు కూడా, మన తెలంగాణ వాళ్ళే కాదు, యావత్ పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చే వాళ్ళకి నా విజ్ఞప్తి ఒకటి చెప్తాను. మీకు అసలు మహంకాళి గురించి ఏం తెలుసు? నేను కొట్లాడుతున్నాను కదా, నా కొట్లాటనే తెలుస్తుంది, నా ఆవేదననే తెలుస్తుంది. కానీ మీకు చరిత్ర గురించి ఏం తెలుసు? అక్కడ గద్దర్ వేసినప్పుడు అమ్మవారిని తెచ్చారు. ఆ సూర్యుడి అబ్బాయి గారు అక్కడికి వెళ్ళారు. ఉజ్జయిన్ నుంచి ఆయన మిలిటరీ జాబ్ తెచ్చారు, అక్కడి నుంచి తెచ్చారు, ఇక్కడ వరకు తెలుసు. కానీ అక్కడ ఉజ్జయిన్లో శక్తిపీఠం నుంచి వచ్చిన అమ్మవారు, అక్కడి నుంచి పెట్టిన అంశ ఇక్కడ పెట్టారు కదా. ఉపదేవత ఉంది కదా అక్కడ, మాణిక్యాలమ్మదేవి, అక్కడ ఇద్దరు సమేతంగా ఉన్నారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, అందరూ మహంకాళిని చూసుకొని దర్శనం తీసుకొని వెళ్ళిపోతారు. మీకు తెలియదు ఏంటంటే, మహంకాళి అమ్మవారికి డైరెక్ట్గా మాతంగేశ్వరి అనే దేవాలయం ఉంటుంది. అక్కడే బోనాలు ఇప్పుడు మనం మీకు తీసుకెళ్లే బోనాలన్నీ ఆ అమ్మవారికి సమర్పణ. ఆమె ఎవరో తెలుసా? మాతంగి ఎవరు? మాతంగ మహామంత్రి ఎవరు? మాతంగి ఎవరు? మాదిగల దేవత. అక్కడ ఎవరు పూజలు చేస్తారో తెలుసా మీకు? ఇప్పటికీ ఆ కమ్యూనిటీ వాళ్ళే అక్కడ పూజలు చేస్తారు. అందరికీ శనార్థి తెలంగాణ తెలుగు ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి వైభవోపేతమైన ముఖ్య ఘట్టమైన బోనాల పండుగ ఈరోజు జరిగింది. చాలా 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 సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం అన్ని సంవత్సరాలకెల్లా 32 ఏళ్లలో కన్నీ విని ఎరుగనంత ఆనందాన్ని నేను నిజంగా చాలా సంబరాశ్చర్యానికి లోనవుతున్నాను. ఎందుకంటే మా శివశక్తులకి, మా జోగినీలకి మొట్టమొదటిసారి ఇంత వైభవోపేతంగా, లాంఛనప్రాయంగా పసుపు కుంకుమలతో సహా ఆడపడుచులాగా గౌరవం దక్కింది. ఈ గౌరవానికి ప్రతి ఒక్కరు సహకరించిన మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నది ఏంటంటే, మా రాజు
సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటున్నాను అంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. మా శివశక్తులు ఇబ్బంది పడుతున్నారని ఎంబటే అధికార ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారిని, అలాగే కన్సర్న్ మినిస్టర్ దేవాదాయ మినిస్టర్ కొండా సురేఖ గారిని ఇమ్మీడియట్గా మన ఆడపడుచులు జోగినీలు, మన ఆడపడుచులు శివశక్తులు వాళ్ళకేం కావాలో చూడండి అని వాళ్ళని క్లుప్తంగా పిలిపించి అడిగారంట. ఆ విషయం నాకు తెలిసింది, అందుకే చాలా ఆనందంగా ఉంది. అందుకే మన రాజు అంటున్నాను, ఎందుకంటే మనం ఈ తెలంగాణ గడ్డలో ఉన్నాం కాబట్టి. అండ్ ముఖ్యంగా ఈరోజు రష్మి పెరుమాళ్ గారు డీసీపీ గారికి పోలీసు వ్యవస్థని ఎంత అద్భుతంగా అంటే నిజంగా ఏ ఒక్కరికి కూడా చాలా ఇబ్బందులు అయ్యేది. కొందరు బోనాలు పడిపోయాయి, కొందరు ఇబ్బందులు అయ్యేది. ప్రతిదీ క్షుణ్ణంగా ఆవిడ ఎంత ఒక 15 రోజుల ముందు నుంచే అన్ని వీడియోలు చూసుకుంటూ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మానిటరింగ్ చేసుకుంటూ అడిషనల్ సిపి గారు విక్రమ్ గారు అండ్ డీసీపీ గారు రష్మి పెరుమాళ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మన శైలజ రామన్ గారు, ఆవిడకి కృతజ్ఞతలు. ఎండోమెంట్ కమిషనర్ గారు హనుమంతరావు గారికి, అలాగే అనుదీప్ గారికి, కలెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ వేదిక మీద ఎన్నడూ లేని విధంగా శివశక్తులని జోగినీలను పిలిపించి ఒక క్యాబినెట్ హోదాలాగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మాకు ఏమి కావాలి అని అడిగి మా హక్కులని వాళ్ళు అన్నారు 3 నుంచి 5 అని. లేదు, మేము ఒక్క పొద్దులతో ఉంటాం, మాకు 1 to 4:30 వరకు ఇవ్వండి అంటే సానుకూలంగా స్పందించి అండ్ ఎప్పుడు కూడా ట్రాఫిక్ మానిటరింగ్ టీవీలలో వేయలేదు. ఈ సంవత్సరం ఎవరు ఎలా రావాలి, మేము ఎలా రావాలి, జనాలు భక్తులు ఎలా రావాలి, ఇవన్నీ మానిటరింగ్ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే స్పెషల్ ఆఫీసర్ని అంటే ఎండోమెంట్లో వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంటే ఎంత గౌరవప్రదంగా ప్రెస్టీజ్గా తీసుకుంది గవర్నమెంట్ ఈ సంవత్సరం బోనాల పండుగను. ఎందుకంటే ఒక ప్రత్యేక అధికారిని నియమించి అన్నపూర్ణ గారికి ఇక్కడ 4 ఏళ్లు చేసిన అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళని పిలిపించి మా శివశక్తులందరినీ మానిటరింగ్ చేయమని ఇంకా ఈవోలను కూడా వేసి ఆవిడ అధ్యక్షతలో మా శివశక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఆవిడ అందరికీ వచ్చిన శివశక్తి అందరికీ పసుపు కుంకుమ సారె పెట్టారు, బ్లౌజ్ పీసులు పెట్టారు. ఇంతకంటే అద్భుతం ఎప్పుడూ జరగలేదు. దీని అంతటికి మన రాష్ట్ర ప్రభుత్వం అందరు చల్లగా ఉండాలి, మన రాజు బాగుండాలి, మనమందరం బాగుండాలి, సకాలంలో వర్షాలు పడాలి. అమ్మా తల్లి జోగినీలము నీ బిడ్డలమమ్మ. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత మాతృరూపేణ సంస్థిత నమస్తస్సే 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 నమో నమ. మాత మాణిక్యాలమ్మ దేవి సమేతంగా శ్రీ మహంకాళి అమ్మవారు, అలాగే మాతంగేశ్వరి రాజశ్యామలాదేవి ఎంత ఆనందంగా ఈరోజు పూజలు అందుకున్నారు. చాలా అద్భుతం. థ్యాంక్ యూ. ఇలాగే మీరందరూ సహకరించినందుకు మీడియా ప్రతినిధులకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలి. థ్యాంక్ యూ సో మచ్. జై బోలో మహంకాళమ్మకి. ఇది శివశక్తుల విజయమే కాదు, ఇది యావత్ తెలంగాణ విజయం. థ్యాంక్ యూ సో మచ్.